నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నారాయణపేటలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం. సూర్యాపేట జిల్లాలో ఘనంగా సేవాలాల్ జయంతి. హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు. నాచారంలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆమన్గల్లో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు. ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్. గాజుల రామారంలో ఘనంగా ఎల్లమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ఇక డీటెయిల్ చూస్తే నారాయణపేట జిల్లా మర్కెల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారీగా సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకట్రామరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, పీపీ శ్రీకళా రాజవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్, గ్రామ సర్పంచ్ గోవర్ధన్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోపణలు, లేనిపోని కట్టుకథలు, గ్రామాల్లో జరగనివి జరిగినట్టు, లేనివి ప్రజల ముందుకి వాట్సాప్ల రూపంలో, సోషల్ మీడియా రూపంలో తీసుకెళ్ళి అన్ని దుష్ప్రచారాలు మన పార్టీ నాయకుల మీద, మన గౌరవ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద చేస్తున్నదాన్ని ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా గమనించి ప్రతి విషయంలోనూ ఖండించి, మరి మనం ఏదున్నా కూడా ఇక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 282 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని మండలాల నుంచి గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ సేవాలాల్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ఎవరి పుట్టినరోజులైనా ఎందుకు జరుపుకుంటాం? ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు వేల కోట్ల మంది మనుషులు పుడుతున్నారు, పోతున్నారు. కానీ కొద్దిమంది మాత్రమే గుర్తుంచుకుంటారు. కొంతమంది మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు గారికి, ఇక్కడికి స్టేజ్ మీద ఉన్న సర్పంచులకి, ఎంపీటీసీలకి మరియు మున్సిపల్ చైర్మన్లకి,
అందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన నా బంజారా సోదరులందరికీ బాయ్ బియోసేన్ రామ్ రామ్. ఈరోజు హుజూర్ నగర్ వీధుల్లో పగడిలతోటి లంబాడా డ్రెస్సులతోటి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం నాచారంలోని 6వ డివిజన్లోని కార్పొరేటర్ శాంతి సాయి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ రాంబాబు యాదవ్, ఎంబీటీ చైర్మన్ తండూరి శ్రీనివాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని పట్టణంలోని పురవీధుల్లో ఛత్రపతి శివాజీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. బహిరంగ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ రావడంతో యువకుల్లో దేశభక్తిని పెంచడానికి దోహదపడుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఇచ్చేటువంటి రాజాసింగ్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. రాంబాబు నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. శ్రీకాసింగ్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఇచ్చేటువంటి రాజాసింగ్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. రాంబాబు నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. శ్రీకాసింగ్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ఎల్లమ్మ జాతర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నత్తి మైసయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధిరెడ్డి, చామకూర భద్రారెడ్డి, బోడుపల్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎంతోగానో మేలు చేస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వానికి, పార్టీకి కార్యకర్తల అవసరం ఎంతోగాని ఉందని, కార్యకర్తలే ప్రభుత్వానికి పట్టుకోమని అని అన్నారు. అంతేకాకుండా నమోదు చేయాలి. ఎందుకంటే ఆ మీద పేరు రాసి మెంబర్షిప్ ఇచ్చేస్తారు. కానీ పూర్తి వివరాలతోని, ఆధార్ కార్డుతోని, మీ నామినీతోని ఉన్నట్టయితేనే అప్లోడ్ అవుతుంది, ఆన్లైన్లో పోతుంది, రేపు ఇన్సూరెన్స్ వస్తుంది. జరగాలని జరిగితే మన నామినీకి 2 లక్షలు వస్తాయి. ఆ విధంగా ఆలోచన ఉంటుంది. కాబట్టి నిర్వాహకులను కూడా ఇక్కడ నమోదు చేసిన వాళ్ళని కూడా చెప్తున్నా, కొంత ఆలస్యం జరిగినా పూర్తిగా నింపండి. తర్వాత ఈసారి ఐడెంటిటీ కార్డులు ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. తప్పకుండా క్రియాశీల సభ్యులందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వబడతాయి. వారికే సంవత్సరాల కింద మరి కేసీఆర్ గారు పార్టీని స్థాపించి మరి అంచెలంచెలుగా ఉద్యమాలు చేసుకుంటూ మరి ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి ఆయన అడుగుతాడలనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే పార్టీలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 15 దాకా పుట్టామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా మరి 6 సంవత్సరాలుగా మరి అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి జనానికి మరి ఆయన ఎనలేని సేవ చేస్తున్న మహానుభావుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు నీళ్ళ ప్రాజెక్ట్ అయితేనేమి, మరి వృద్ధులకు పింఛన్లు అయితేనేమి, వికలాంగుల పింఛన్లు అయితేనేమి, మరి రూపాయి కిలో బియ్యం అయితేనేమి, మరి హాస్టళ్లలో బియ్యం అయితేనేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి, అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడుపుతున్న మహానాయకుడు. మరి కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇక కేసీఆర్ జైలుకు పోతాడు, రేపు పోతాడు, ఇక్కడ పోతాడు, అక్కడ పోతాడని మనం ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. జైలుకు పోయే ముందు మీకు దమ్ముంటే కేసీఆర్ గారిని జైలుకు పంపండి, దాని పరిణామం ఏందో మీరు చూస్తారని ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలారా, ఎందుకంటే మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోండి, అంతేగాని ఇతరులపై ఇవాళ జైలుకు పోతాడు, రేపు జైలు పోతాయి ప్రగాధాలు వలికితే మరి రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉన్నామని మేము ఇక్కడి నుంచి బోర్డు నుంచి హెచ్చరిస్తున్నాం. ఒక్కొక్కసారి మీరు మీ పార్టీని లేదంటే మీ నాయకులను మరి తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎంత పెద్ద
రంగారెడ్డి జిల్లా కట్టాల్ గ్రామంలో 3 స్టార్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో గత 6 నెలల నుంచి కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంబీఆర్ గార్డెన్లో కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహించి MEKI ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. చీఫ్ ఎగ్జామినర్ రవీందర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు కుంతి కరాటే విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బ్లాక్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఎల్లో బెల్ట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, హనుమాన్ నాయక్, భాస్కర్ రెడ్డి, బిక్కు నాయక్, మోతీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఓ పూరిలు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ మీటర్ దగ్గర వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి పూరి గుర్స మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సుమారు ₹1,00,000 నష్టం సంభవించింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గుడిసెలో నివాసం ఉంటున్న శైలజ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇల్లు కాలిపోవడంతో నిలువ నీడ లేకుండా పోయింది. శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉపేందర్, ప్రియాంక ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా దేవరుపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉదయం 12 గంటలైన వైద్య సిబ్బంది విధులకు రాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. వైద్య సిబ్బంది రాక కోసం ఎదురుచూసిన వాళ్లకు నిరాశ మిగులుతుంది. తమ ఆరోగ్య సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక రోగులు వెనుదిరిగిపోతున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చేసిన ఒప్పందాన్ని వెంటనే అమలు పరచాలని సివిల్ సప్లై అమాలి కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. మోకాలపై నిల్చొని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె కొనసాగించారు. నిర్మల్ MLS పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని AITUC అధ్యక్ష కార్యదర్శులు JS నారాయణ, శ్రీనివాసాచారి సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం కార్మిక ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమాలి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మరి ఇంతవరకు ఈ యొక్క డిపార్ట్మెంట్ స్పందించకపోవడము, మరి వారి యొక్క కూలీ రేట్లను పెంచకపోవడము ఇది చాలా ఇబ్బందికరంగా భావించి ఎన్నో మార్లు
వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు స్పందించకపోవడం వల్ల మరి ఈ 4 రోజుల నుండి ఈ యొక్క హమాలీ వర్కర్స్ మన ఏఐటీసీ ఆధ్వర్యం లోపల ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం. దీనికి మా యొక్క ముఖ్య ఉద్దేశాలు, మా యొక్క డిమాండ్స్ ఏవైతున్నాయో 18 రూపాయల నుండి ఎగుమతి దిగుమతి ఏదైతే ఉన్నదో హమాలీ వర్కర్స్ దానికి ఏంటంటే 18 నుండి 23 వరకు, మరి అదేవిధంగా 23 రూపాయల వరకు. అదే కాకుండా మరి పెన్షన్, మరి అదే బోనస్, మరి అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటి ఇంకా ఇతర కోరికలు కూడా, ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరడం జరుగుతున్నది. హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి వారి డిమాండ్లు పరిష్కరించాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులను సమ్మె చేపట్టడం జరిగింది. ఈరోజు మరి 4వ రోజు మరి మోకాళ్లపై కూర్చొని మరి కార్మికులు నిరసన చేపట్టడం జరిగింది. అయితే మరి వీరి డిమాండ్లను మరి సత్వరమే పరిష్కరించకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. నవంబర్ 2న ఒప్పందం జరిగినప్పటికీ మరి 3 నెలలుగా మరి దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విలువ చేయకపోవడం, అలాగే మరి ఏదైతే సహా చెల్లించాల్సిన హమాలీ దిగుమతి ఎగుమతి రేట్లను మరి చెల్లించకపోవడంతో మరి కార్మికులు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వీళ్ళు నిమ్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. మరి ఆ పనిచేసిన ఫలితాన్ని కూడా మరి గవర్నమెంట్ ఇవ్వకపోవడం అన్నది ఈ దారుణమైన విషయం. దీని మీద మేము తీవ్రంగా నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ పలు బాధిత కుటుంబాలను బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన ముత్తనను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన దశరథ్ తల్లి గంగూబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. సర్జరీలు అయినాయి, ఇక సెట్ అవుతుంది కావచ్చు అనుకున్నాం కానీ లాస్ట్ సారికి తీసేయాల్సి వచ్చింది. ఫోటో తీసి నీకు ఇట్లా ఇట్లా వాస్కపోయింది, ఇట్లా తగిలిన ఫోటో తీసిన అందులో దేని ఇట్లా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవికుమార్ పటేల్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఎడ్ల రవి మాట్లాడుతూ మా మున్నూరు కాపు వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి, ప్రధాన కార్యదర్శి మామిడి అశోక్, బత్తుల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. చూసి మా యొక్క కోరికలను మన్నించి ఈ యొక్క రవి ఈరోజు కార్పొరేషన్ సాధన దిశలో ఆర్నిషన్ కృషి చేస్తున్న మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి గారు ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా వారికి మద్దతు తెలియజేస్తూ ఆ మద్దతులో భాగంగానే మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం కూడా కార్పొరేషన్ సాధన దిశలో ప్రభుత్వంతో చాలాసార్లు చర్చల రూపకంగా వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా ఉన్నారని తెలుస్తూ ఉన్నది. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఏదైతే మా ప్రయత్నం ఒక పక్క చర్చలతో కార్యక్రమం జరుగుతున్నా మరి యువకులు ఉత్సాహవంతులు ఉద్యమం ఊపిరిగా నినాదంతో ముందుకెళ్తూ డిమాండ్తో ముందుకెళ్తూ వారు పనిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక చక్కటి కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి వారు చేస్తున్న కార్యక్రమానికి మా సంఘీభావం తెలియజేస్తూ మా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే కార్పొరేషన్ సాధన దిశలో ముందు. ఇక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చామకూర భద్రారెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్, అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చీరాల నరసింహ మాట్లాడుతూ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుత్వమని తెలిపారు. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో ఈ సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.
తీసుకుంటే మనకు 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదన్నా ప్రమాదవశాత్తు మనిషికి ఏదన్నా జరిగినప్పుడు అందులో ముఖ్యంగా ఈ 28వ డివిజన్లో అయితే మన టీఆర్ఎస్ పథకాలు చాలా అమలైనవి, చాలా వరకు లబ్ధి పొందినారు. ఏదేమైనప్పటికీ సంవత్సర కాలంలో మా చీరల నరసింహ కాక కూడా కొట్లాడి 1,30,00,000 పెడితే మళ్ళా మాకు అంబేద్కర్ సంఘం బెటర్ అని 20 లక్షలు, అలాగనే మళ్ళీ మేరెంబడి కొత్తగా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్పి మన ముఖ్య నేత భద్రారెడ్డి చామకూర భద్రారెడ్డి గారు వచ్చేసిన మన సభ్యత్వం కాలనీకి వచ్చేసిన సభ్యత్వం చేయడానికి మరి నాకు ఇచ్చిన బుక్కులు మన చామకూర మల్లారెడ్డి మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి మరి నాకు 300 బుక్కులు ఇచ్చిండు. ఆ బుక్కులు మన ఎస్వీఎంలు ఇచ్చినందుకు ఈరోజు మొత్తం 300 బుక్కులు నేను నా 28వ డివిజన్లో మొత్తం అందరికీ రాసిన. మళ్ళీ ఈరోజు కూడా మన ముఖ్య అతిథి భద్రారెడ్డి గారు వచ్చారు. మరి మా మేయరు సామల బుచ్చిరెడ్డి కూడా వచ్చాడు, మంద సంజీవ్ రెడ్డి కూడా వచ్చాడు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ కూడా వచ్చాడు. మరి నాతో పాటు కార్పొరేటర్లు, కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, మరి నా కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ను మరి సక్సెస్ చేశారు. మరి ఈరోజు కూడా ఇంకో బుక్ కూడా ఎక్స్ట్రా రాసడం జరిగింది భద్రారెడ్డి ఆధ్వర్యంలో. మరి ఇంకా నాకు బుక్కులు అయిపోయినా ఇంకా తీసుకొని ప్రతి ఇంటింటికి పేదవాళ్ళైన మన కేసీఆర్ పెట్టిన పథకం ఇది, బీమా పథకము. మరి ఈ 2 లక్షల రూపాయలు ఏమైనా అయితే పెట్టడానికి ఇయ్యనికి మన కేసీఆర్ పెట్టిండు. మరి ఆయనది ముందుకు తీసుకపోతా మన కేటీఆర్, మన కేసీఆర్, మన చామకూర మల్లారెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేటలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం. సూర్యాపేట జిల్లాలో ఘనంగా సేవాలాల్ జయంతి. హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు. నాచారంలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే. అమర్గల్లో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు. ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్. గాజుల రామారంలో ఘనంగా ఎల్లమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.